నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తోటి నేను మీ ముందుకు రావడం జరిగింది. చాలామంది మిత్రులు అడుగుతున్నారు, సార్ మేము తిరుమల వెళ్దాం అనుకుంటున్నాం, ప్రజెంట్ సోమవారం దర్శనానికి ఎంత టైం పడుతుంది, అదేవిధంగా అక్కడికి వెళ్ళిన తర్వాత అకామిడేషన్ ఎక్కడ ఇస్తారు, దీనితో పాటు మనకి ఒక గత 2 days బట్టి నుండి కూడా అంటే 20వ తారీఖు 21వ తారీఖు అదేవిధంగా మనకి 25వ తారీఖున కూడా మనకి ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అన్నది టీటీడీ తన అఫీషియల్ వెబ్సైట్లో అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. మనం ఈ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి మనకి tirupatibalaji.ap.gov.in వెబ్సైట్. కాకపోతే మనకి గతంలో ఉన్నటువంటి ఆప్షన్స్ ఒకలా ఉంటే రీసెంట్గా దాన్ని అప్డేట్ చేయడం జరిగిందండి. మీరు ఎవరైతే గతంలో తీసుకున్నవారు ఇప్పుడు చూసినట్లయితే మీకు ఆ డిఫరెంట్ అన్నది ఖచ్చితంగా తెలుస్తుంది. ఇప్పుడైతే చాలా ఈజీగా మనం టికెట్ అన్నది ఆన్లైన్లో సోమవారం దర్శనానికి మనం బుక్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉందని చెప్పాలి. గతంలో అయితే మనం ఈమెయిల్ ఐడి తోటి అదేవిధంగా ఒక రిజిస్ట్రేషన్ చేసుకుని దాని తర్వాత మనం సేవకు సంబంధించినటువంటి కొన్ని టికెట్ని అయితే బుక్ చేసుకునే వాళ్ళం. అంటే ఉదాహరణకి మనకి సుప్రభాత సేవ కానీ, అష్టధర పాదపద్మారాధన కానీ, నిజపాద దర్శనం, ఇలాగా ఈ విధమైనటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో ఈ సేవలు ఉన్నట్లు కూడా మనం ఆ విధంగా బుక్ చేసుకోవడం జరిగేది. ఒక ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ తోటి మనం చేసుకోవడం జరిగేది. కాకపోతే ఇప్పుడు లేటెస్ట్గా చేసినటువంటి అప్డేట్ వల్ల చాలామందికి చాలా ఈజీగా సోమవారి సేవకు సంబంధించినటువంటి టికెట్లు కానీ లేదా ఎలక్ట్రానిక్ అంటే డిప్ ద్వారా మనం ఈ టికెట్లు బుక్ చేసుకోవడం కానీ, ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు కానీ, ఇలా తదితర సోమవారం దర్శనానికి కావాల్సినటువంటి టికెట్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో లేటెస్ట్గా అప్డేట్ చేయడం వల్ల చాలా ఈజీగా అవుతుందని చెప్పాలి. దీనికి కేవలం మన దగ్గర ఉన్నటువంటి మొబైల్ నెంబర్ ఇస్తే సరిపోతుంది. ఇవ్వడం వల్ల మనకి ఓటీపీ అన్నది మనకి టీటీడీకి సంబంధించినటువంటి దాని నుండి రావడం, ఆ ఓటీపీని మనం ఎంటర్ చేయడం వల్ల ఆటోమేటిక్గా ఆ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వడం, మనకి కావాల్సినటువంటి టికెట్ని కూడా బుక్ చేసుకోవడానికి మనకి అందులో ఆప్షన్స్ అన్నవి చూపించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ప్రతి డీటెయిల్స్ కూడా ఆ వెనకాల స్క్రీన్ మీద చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వెబ్సైట్ అయితే ఈ విధంగా ఉంటుందండి, ఒకసారి మీరు గమనించండి. ఆప్షన్స్ అన్నవి ఏ విధంగా ఉన్నాయి ఒకటోటిగా నేను ఓపెన్ చేసి ఆ వెనకాల రికార్డ్ అవుతున్నటువంటి స్క్రీన్ మీద మీకు డిస్ప్లే చేయడం జరిగింది. అంతేకాకుండా మనకి రీసెంట్గా రేపు 25వ తారీఖున ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అన్నది ఉదయం 10 గంటలకైతే రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఈ టికెట్ వచ్చేసి మనకి మే అదేవిధంగా జూన్ నెలకు సంబంధించిన బట్టి ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు అండి. ఈ విషయాన్ని మిత్రులందరూ కూడా గుర్తుపెట్టుకోండి. అంటే మనకి మే వరకునే ఇవ్వడం జరుగుతుంది. మనకి మే జూన్ సంబంధించినటువంటి టికెట్లని ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా మనకి ఇవాళ అయితే ఆల్మోస్ట్ క్లోజ్ అవని, తర్వాత రిజల్ట్ అన్నది ప్రతి ఒక్కరికి కూడా మీరు బుక్ చేసుకున్నటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దానికి ఎస్ఎంఎస్ అన్నది రావడం జరుగుతుంది. ఇందులోని ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి మాత్రమే ఎస్ఎంఎస్ రావడం జరుగుతుంది. దానికి సెకండ్ ఎలక్ట్రానిక్ డిప్ అన్నది కూడా తీయడం జరుగుతుందండి. ఇది ఎలా తీయడం జరుగుతుందంటే మనకి ఇవాళ తీసినటువంటి రిజల్ట్లో ఎవరైతే అమౌంట్ కట్టలేదో, అంటే మనకి మీరు తీసుకున్నటువంటి ఏ సేవ అయితే ఉందో ఆ సేవకు మీరు ఎలక్ట్రానిక్ అంటే లాటరీ పద్ధతి ద్వారా మీకు ఈ టికెట్ బుక్ అయినప్పుడు పూర్తిగా మీరు అమౌంట్ కట్టినట్లయితేనే మీకు ఈ సేవకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలా అవకాశం ఉన్నప్పుడు మాత్రమే అమౌంట్ అన్నది మనకి కట్టడానికి సుమారుగా 1 day టైం అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఈ 1 day టైం లోపల మీరు అమౌంట్ అన్నది కట్టిన వరకు మాత్రమే మీకు తగిలినటువంటి లాటరీలో తగిలినటువంటి సేవలో పాల్గొనడానికి అవకాశం పూర్తిగా ఉంటుంది. అంతేకాకుండా ఇలాగా ఎస్ఎంఎస్ రావడం లేదా తిరిగి అమౌంట్ ఆన్లైన్లో కట్టడం తెలియకపోయిన వారు ఎవరైతే ఉన్నారో మీకు ఈ టికెట్ అయితే క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి క్యాన్సిల్ అయినటువంటి టికెట్స్ ఏవైతే ఉన్నాయో దీనికి సెకండ్ టిప్లో మనకి లాటరీ అన్నది మనం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కాబట్టి లాటరీ తీసి తగిలితే మట్టికి వాళ్ళే మనకి పంపడం జరుగుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ అయితే ఇప్పుడు తిరుమల శ్రీవారి దర్శనానికి సుమారుగా 2 రోజుల సమయం పైన పడుతుందండి.
ఎవరైతే తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం అనుకునేటువంటి భక్తులు ఉన్నారో కొంచెం జాగ్రత్తగా మీరు ఈ టూర్ ప్లాన్ అన్నది వేసుకోవడం మంచిది. ఎందుకంటే ఇది మనకి వేసవి కావడం కాబట్టి మనకి మే కానీ అదేవిధంగా జూన్ కానీ ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతున్నటువంటి ఏప్రిల్ నెలతోటి ఈ 3 నెలల్లో కూడా తిరుమల కొండపైన స్వామివారి దర్శనానికి భక్తులు తండోపతండాలుగా తరలి రావడం జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా ఏ విధంగా దర్శించుకోవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా నేను చెప్పడం జరుగుతుంది. సాధారణంగా మనకి తిరుమలలో స్వామివారి దర్శనానికి ఈ సర్వదర్శనం టికెట్లు అన్నది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాయి కాబట్టి దాని ఫ్రీ దర్శనం కూడా ఉండొచ్చు, మీరు లైన్లోకి వెళ్ళొచ్చు. కింద అయితే మనకి అంటే తిరుపతిలో అంటే తిరుమల అంటే కొండ పైన కాబట్టి తిరుపతి అంటే కింద కాబట్టి అంటే రైల్వే స్టేషన్ అదేవిధంగా బస్ స్టాండ్ దగ్గరగా ఉన్నటువంటి ప్లేస్ని మనం తిరుపతి అని పిలుస్తూ ఉంటాం. ఇక్కడైతే మనకి 3 ప్లేస్లో ప్రధానంగా ఎస్ఎస్డి టికెట్లు అన్నది టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఈ టోకెన్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటన్నది కూడా మన మిత్రులు చాలామంది అడుగుతున్నారు. ఈ టోకెన్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సర్వదర్శనం వాళ్ళకన్నా ఈ ఎస్ఎస్డి టోకెన్ తీసుకున్న వారికి కొంచెం తొందరగా దర్శనం అవ్వడానికి అవకాశం ఉంటుందండి. దాంతోపాటు వీళ్ళు ఏ టైంలో లైన్లోకి రావాలి అన్నది ఒక స్లాట్ టైమింగ్ కూడా మీకు ఇచ్చినటువంటి ఆ టోకెన్ మీద ఉంటుంది కాబట్టి మీరు ఇబ్బంది పడకుండా స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనకైతే ప్రధానంగా 3 ప్లేస్లు ఇవ్వడం జరుగుతుందండి. ఒకటి గోవిందరాజ స్వామి ఏ సత్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ, శ్రీనివాసం దగ్గర, అదేవిధంగా విష్ణు నివాసం దగ్గర ఈ 3 ప్లేస్లో మనకి ఎస్ఎస్డి టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాన్ని భక్తులందరూ కూడా గుర్తుపెట్టుకుని మీరు తిరుపతి నుంచే బయలుదేరతారు కాబట్టి ఈ టోకెన్స్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ టోకెన్స్ అన్నది మనకి ఇప్పుడైతే 24/7 అందుబాటులో ఉన్నట్టుగా చెప్తున్నారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని టోకెన్ ద్వారా తిరుమల చేరుకుని అక్కడ స్వామివారి దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. దాంతోపాటు కాలినడకన వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే కాలినడకన అంటే మనకి తిరుపతి నుండి తిరుమల చేరుకోవడం, మనకి అలిపిరి మెట్ల మార్గం దగ్గర నుండి కానీ లేదా శ్రీవారి మెట్ల మార్గం దగ్గర నుండి కూడా మనం కాలినడకన స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం అలిపిరి నుండి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. దివ్య దర్శన టోకెన్స్ అన్నది ముందు తిరుపతిలో ఉన్నటువంటి ఆ ప్లేస్లో దివ్య దర్శన టోకెన్ తీసుకున్న తర్వాత మనకి రాజగోపురం దగ్గర 2083 మెట్టి దగ్గర దాని మీద స్టాంప్ అన్నది వేయించుకోవాలి. ఇలా స్టాంప్ మాత్రం వేయించుకున్న వారికి మాత్రమే స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు తీసుకున్నటువంటి దివ్య దర్శన టికెట్ ఏదైతే ఉందో అప్పుడు మాత్రం అది చెల్లుబాటు అవుతుంది. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. 2083 మెట్టి దగ్గర స్టాంప్ మాత్రం వేయించుకోవడం విషయం మర్చిపోవద్దు. మనం తిరుపతిలో టోకెన్ తీసుకున్న తర్వాత దివ్య దర్శనానికి అంటే అలిపిరి నుండి ఈ నడిచి వెళ్దాం అనుకునేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా టోకెన్స్ అన్నది తీసుకోవడం మీరు మర్చిపోవద్దు. అలిపిరి చేరుకోవడానికి ఎంత టైం పడుతుంది అని చాలామంది మిత్రులు అడుగుతున్నారు. దీనికి సంబంధించినటువంటి వీడియో కూడా నేను 3-4 వీడియోస్ పెట్టాను, అయినా కూడా అడుగుతున్నారు కాబట్టి చెప్తాను. సుమారుగా మనకి 6 గంటల సమయం పడుతుందండి. అంటే 5 గంటల నుండి 6 గంటల సమయం ఎంత పడుతుంది మనం అలిపిరి నుండి తిరుమల చేరుకోవడానికి. తిరుమల ఎండింగ్ పాయింట్ వచ్చేసి మనకి జిఎన్సి టోల్ ప్లాజా దగ్గర మనకి ఎండింగ్ పాయింట్ అండి. మీరు తీసుకెళ్ళినటువంటి లగేజ్ ఏదైతే ఉందో మీకు కూడా ఈ లగేజ్ కోసం మీరు ఎటువంటి ఇబ్బంది పడొద్దు. మనకి మీరు ఎక్కడ నుండి నడక మార్గాన్ని ప్రారంభించారో అంటే మనం తిరుపతిలో ఉన్నటువంటి అలిపిరి నుండి నడక మార్గం ప్రారంభించారనుకోండి, అలిపిరి దగ్గరలోనే మనకి లెఫ్ట్ సైడ్ లగేజ్ కౌంటర్ అన్నది ఉందండి. అంటే ఉచితంగా మీ లగేజ్ అన్నది అక్కడ ఇచ్చినట్లయితే మీరు తిరుమల చేరుకునే లోపలికి మీ లగేజ్ అంతా కూడా జిఎన్సి టోల్ ప్లాజా దగ్గర ఉన్నటువంటి కౌంటర్ దగ్గరికి మీ లగేజ్ అన్నది రావడం జరుగుతుంది. అక్కడే మనకి అలిపిరి దగ్గర ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి బిల్డింగ్ మనకి పెద్ద బిల్డింగ్ కనిపిస్తుందండి. అక్కడే విశ్రాంతి భవనం రాసి ఉంటుంది, ఉచిత లగేజ్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ పెద్ద బ్యాగులు కనుక పట్టుకెళ్తే మట్టుకి మీరు దానికి లాక్లు అన్నది వేసుకోండి, చిన్న తాళం కప్పు అన్నది వేసుకోండి. అది కాలేజీ బ్యాగులు కానీ ల్యాప్టాప్ సైజు బ్యాగులు కానీ పట్టుకెళ్ళినటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో మీకు లాక్లు అయితే అవసరం లేదు, ఎందుకంటే చిన్న బ్యాగ్ కాబట్టి. ఒకవేళ అందులో ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ కానీ పెట్టుకుంటే మట్టుకి ఖచ్చితంగా మీరు లగేజ్ అన్నకి లాక్ అన్నది తీసుకోండి, ఎందుకంటే మీ సేఫ్టీ కోసమే అది. ఎందుకంటే అక్కడి నుంచి మీరు అక్కడ జమ చేసిన తర్వాత మీ లగేజ్ అంతా కూడా ఒక వెహికల్ మీద తిరుమల చేరుకోవడం జరుగుతుందన్నమాట.
ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు కొండపై చేరుకున్న లోపే మీ లగేజ్ జిఎన్సి టోల్ ప్లాజా దగ్గర ఉంటుందండి. ఇది అలిపిరి నుండి తిరుమల చేరుకునేటువంటి శ్రీవారి భక్తుల కోసం. అదేవిధంగా మిత్రులు అడుగుతూ ఉన్నారు, సార్ మేము శ్రీవారి మెట్ల మార్గం నుండి తిరుమల చేరుకుందాం అనుకుంటున్నాం, ఎంత సమయం పడుతుందని. మనకి శ్రీవారి మెట్ల నుండి అలిపిరి చేరుకోవడానికి సుమారుగా మనకైతే 1.5 నుండి 2 గంటల సమయం పడుతుందండి. ఇంకా ఫాస్ట్గా ఎక్కువైతే గంటలోనే ఆ మెట్లన్నీ కూడా ఎక్కడం జరుగుతుంది కాబట్టి ఇంత టైం పడుతుంది. మీకు కూడా సేమ్ మీకు లగేజ్ అయితే శ్రీవారి మెట్ల దగ్గర ఉన్నటువంటి రైట్ సైడ్ మనకి బిల్డింగ్స్ కనిపిస్తాయండి. ఆ బిల్డింగ్ దగ్గర మీ లగేజ్ అన్నది ఇచ్చినట్లయితే మీ లగేజ్ అన్నది మీరు తిరుమల చేరుకున్న లోపే మీ లగేజ్ అన్నది ఆ ప్లేస్కి రావడం జరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. మీకు కూడా దివ్య దర్శన టోకెన్స్ అన్నది మనకి శ్రీవారి మెట్ల మార్గంలోనే ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన స్టాంప్ కూడా మిడిల్లో వేస్తారు కాబట్టి మీరు ఎవరైతే తిరుమల వెళ్దాం అనుకుంటున్నారో ఈ సమ్మర్ సీజన్లో కాబట్టి నేను చెప్పేటువంటి ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఫాలో అవుతే మీకు తిరుమల చేరుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ యాత్ర అన్నది దిగ్విజయంగా పూర్తవడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు చాలామంది అకామిడేషన్ అన్నది ఎక్కడ ఇస్తారు అని కూడా అడుగుతున్నారు. మనకి ఆన్లైన్లో అయితే టీటీడీకి సంబంధించినటువంటి వెబ్సైట్లో మనకి అకామిడేషన్ అన్నది రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఒకవేళ ఆన్లైన్లో తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో ఆన్లైన్లో మటుకు మీరు అకామిడేషన్ తీసుకుంటే మనకి మీరు డైరెక్ట్గా సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత పక్కనే అంటే ఏజీపీ కౌంటర్ ఉంటుంది, ఏఆర్పీ కౌంటర్ ఉంటుందండి. సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మనకి అంటే రైల్వే రిజర్వేషన్ కౌంటర్ పక్కన ఉన్నటువంటి జలనిధి అంటే మనం వాటర్ తాగుతాం కదా, దానికి ఆనుకుని ఉన్నటువంటి బిల్డింగే ఏఆర్పీ కౌంటర్. ఏఆర్పీ కౌంటర్ దగ్గరికి వెళ్ళినట్లయితే మీరు ఆన్లైన్లో తీసుకున్నటువంటి అకామిడేషన్కి సంబంధించినటువంటి ప్రింట్అవుట్ మీరు అక్కడికి పట్టుకెళ్తే దాన్ని స్కాన్ చేసుకుని మీకు రూమ్ అన్నది అలర్ట్ చేయడం జరుగుతుంది. మిత్రులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఒక విషయం, ఆన్లైన్లో అకామిడేషన్ తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోండి. ఎందుకంటే మీరు ఏ స్లాట్లో తీసుకుంటున్నారు, ఏ స్లాట్కి మీరు అక్కడ ఉంటున్నారు అన్నది ఇంపార్టెంట్. అంటే మనకి 6 to 12 లోపు ఒక స్లాట్ అనుకుంటే 12 ఈవినింగ్ సమయం వరకు ఒక స్లాట్ అలా ఉంటుంది కాబట్టి మీరు తీసుకున్నటువంటి స్లాట్ మీద రూమ్ అన్నది అక్కడ ఇవ్వడం జరుగుతుంది. మీరు తెలియకుండా ఉదయం 6 to 12 తీసుకున్నారనుకోండి, అంటే 12 అంటే PM లోపు తీసుకుంటే మీరు అక్కడ 12 దాటిన తర్వాత 1 గంటకి వెళ్ళినట్లయితే ఏఆర్పీ కౌంటర్ దగ్గరికి వెళ్తే మీకు రూమ్ అన్నది ఇవ్వరండి. దాంతోపాటు మీరు ఆన్లైన్లో కట్టినటువంటి అమౌంట్ కూడా రీఫండ్ రాదు. ఈ విషయాన్ని మిత్రులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు బుక్ చేసుకున్నటువంటి స్లాట్ టైమింగ్ లోపే మీరు అక్కడికి రీచ్ అవుతేనే మీకు రూమ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది ఆన్లైన్లో. దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కూడా నేను గత వీడియోలో చెప్పాను, ఆ వీడియోస్ అన్ని ఫాలో అవ్వండి. మరొకసారి చెప్తున్నా, ఆన్లైన్లో రూమ్ బుకింగ్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఏఆర్పీ కౌంటర్ దగ్గరికి వెళ్ళినట్లయితే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి ప్రింట్అవుట్ని స్కాన్ చేసి మీకు రూమ్ అన్నది అలర్ట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు చాలామంది మిత్రులు మీ ఆన్లైన్లో రూమ్ చేసుకోవడం మాకు తెలియదండి, మేము ఆన్లైన్లో రూమ్ చేసుకోవడం మర్చిపోయాం, మేము తిరుమల వెళ్ళిన తర్వాత మాకు రూమ్ అన్నది ఎక్కడ అలర్ట్ చేస్తారు అని కూడా అడుగుతున్నారు. ఆఫ్లైన్లో అయితే రూమ్ ఎవరైతే తీసుకోలేదో మీరు తిరుమల చేరుకున్న తర్వాత సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి మనకి ఫస్ట్ ఫ్లోర్లో మీకు రూమ్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. దానికి సంబంధించినటువంటి 2 క్యూ లైన్లు ఉంటాయి. ఈ 2 క్యూ లైన్లు కూడా 2 లైన్లు ఉంటాయి కాబట్టి ఆ 2 లైన్లు కూడా నుంచున్నప్పుడు జాగ్రత్తగా నుంచేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒక లైన్ వచ్చేసి మనకి మీరు సామాన్యంగా స్వామివారి దర్శించుకుని ఆఫ్లైన్లో రూమ్ తీసుకుందాం అనుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి లైను ఏంటి లెఫ్ట్ సైడ్ ఉంటే మనకి రైట్ సైడ్ ఉన్నటువంటి లైను విఐపి కోటాలో వచ్చినటువంటి శ్రీవారి భక్తులండి. విఐపి కోటాలో వచ్చినటువంటి శ్రీవారి భక్తులు కూడా సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మనకి ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళ లైన్లో నుంచుంటే ఈ విఐపి కోటాలో వచ్చినటువంటి శ్రీవారి భక్తులకి సెకండ్ ఫ్లోర్లో రూమ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళకైతే ఏసీ రూమ్ అన్నది ఇవ్వరండి, నాన్ ఏసీ రూమ్ అన్నదే ఇవ్వడం జరుగుతుంది. మిత్రులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కింద ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి సామాన్యంగా తిరుమల వెళ్ళి
శ్రీవారిని దర్శించుకుందాం అనుకునేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు ఆఫ్లైన్లో రూమ్ తీసుకునేటువంటి భక్తులు కింద అంటే ఫస్ట్ ఫ్లోర్లో లైన్లో నుంచున్న తర్వాత మీకు ఫస్ట్ ఫ్లోర్లోనే రూమ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఆ తిరుమల కొండపైన ఆ రోజుకి ఎన్ని రూమ్లు అయితే ఖాళీ అయినాయో ఆ రూమ్స్ మాత్రమే మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. 50 రూపాయల రూమ్ కానీ, 100 రూపాయల రూము, 500 రూపాయల రూము, అదేవిధంగా 1500 రూపాయల రూమ్ కూడా ఈ విధంగా ఉంటాయండి. మీకు నచ్చిన కేటగిరీలో మీరు రూమ్ అన్నది తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా రూమ్ తీసుకోవడానికి కావాల్సినటువంటి ఐడి ప్రూఫ్ ఏంటంటే మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు, దాంతోపాటు మొబైల్ నెంబరు, ఈ 2 ఉంటే మట్టుకి మీకు రూమ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. మీకు తిరుమల కొండపైన ఆఫ్లైన్లో రూమ్ ఇవ్వాలంటే కనీసం 2 కన్నా ఎక్కువ మంది ఉంటే మాత్రమే మీకు రూమ్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. ఒకరుంటే మట్టుకి సింగిల్ పర్సన్ వెళ్ళి తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం అనుకున్నటువంటి సింగిల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, లేదా మీకు అక్కడ రూమ్ ట్రై చేసినా రూమ్ దొరకకపోతే మట్టుకి అంటే ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, మీకు రూమ్ దొరకపోవచ్చు. ఇటువంటి వారు కూడా మీరు ఎటువంటి ఇబ్బంది పడకండి. నేను చెప్పినటువంటి ఈ విధంగా ఫాలో అవుతే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎవరైతే సింగిల్గా వెళ్ళినటువంటి శ్రీవారి భక్తులు కానీ, లేదా రూమ్ దొరకనటువంటి శ్రీవారి భక్తులు కూడా అక్కడ ఉన్నటువంటి యాత్రి సదాన్ అనేటువంటిది మనకి తిరుమల కొండపైన రకరకాల ప్లేస్లో మనకి అందుబాటులో ఉంది. అదేవిధంగా మనకి ఆ ప్లేస్లోకి వెళ్ళినా, లేదా మీరు తిరుపతి నుండి తిరుమల చేరుకున్నటువంటి బాలాజీ బస్ స్టాండ్ దగ్గరే మనకి ఇటువంటి లగేజ్ కౌంటర్ ఒకటి ఉందండి. అంటే పెద్ద బిల్డింగ్ ఉంటుంది. మీ లగేజ్ని అక్కడ పెట్టి మీరు అక్కడ రెడీ అవ్వచ్చు. దానికి తగ్గట్టు వాష్రూమ్లు కానీ, బాత్రూమ్లు కానీ, అదేవిధంగా కొంచెంసేపు విశ్రాంతి తీసుకోవడానికి కావాల్సినటువంటి సకల సదుపాయాలు కూడా మీకు అక్కడ ఉంటాయి. కాబట్టి మీకు ఇటువంటి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మనకి కొంచెం ఫ్రంట్కి కరెక్ట్గా ఒక 10 మీటర్స్ ముందుకు వెళ్తే అక్కడ యాత్రి సదాన్ అనేటువంటిది ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది. అక్కడ 3-4 ఫ్లోర్లు ఉంటాయి. కాబట్టి మీ లగేజ్ని అక్కడ ఇచ్చి మీరు అంటే ఒక తాళం కూడా ఇస్తారు. కాబట్టి ఒక లగేజ్ మీ కౌంటర్లో పెట్టుకుని మీరు అక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటిది బాత్రూమ్లు కానీ, లేదా ప్రెస్అప్ రూమ్లు కానీ మీరు రెడీ అయ్యి దానికి కావాల్సినటువంటి సదుపాయాలు కూడా మీకు అక్కడ ఉంటాయి. సింగిల్గా వెళ్ళినా రూమ్ దొరకకపోయినా యాత్రి సదన్లో ఉండేటువంటి ప్రయత్నం చేయండి. చాలామంది మిత్రులు అడుగుతున్నారు, సార్ మేము తిరుమల వెళ్తున్నాము, అక్కడ చూడడానికి ఏవేవి ప్లేస్లు ఉన్నాయని అడుగుతున్నారు. తిరుమల కొండపైన చూడడానికి అయితే మనకి చాలా ప్లేస్లు అందుబాటులో ఉన్నాయండి. ఎందుకంటే ముందుగా మనకి శ్రీవారిని దర్శించుకునే ముందే మనకి బేడి ఆంజనేయ స్వామి యొక్క టెంపుల్ మనకి కనిపిస్తుంది. సాక్షాత్తు హనుమ స్వామివారి ఎదుర్కొంటూనే మనకి అక్కడ దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అక్కడ అఖండ జ్యోతిని కూడా నిత్యం చాలా మంది, వేలాది మంది భక్తులు వెలిగిస్తూ ఉంటారు. దాంతోపాటు శ్రీవారి ఆలయంతో పాటు మనకి రైట్ సైడ్ మనకి ఏంటంటే పుష్కరిణి ఉంటుంది. తర్వాత వరహస్వామి టెంపుల్ ఉంటుంది. మీరు తిరుమల వెళ్ళేవారు ప్రతి ఒక్కరు కూడా స్వామివారి ప్రసాదంగా పిలిచేటువంటి వెంగమాంబ సత్రంలో నిత్యాన్నదాన సత్రంలో భోజనం చేసేటువంటి ప్రయత్నం చేయండి. మనకి భోజనం అనేది 10:30 నుండి స్టార్ట్ అవుతుందండి. అంటే మనకు ఉదయం నుండి కూడా టిఫిన్ అనేటువంటిది పెడతారు. దాని తర్వాత 10:30 నుండి మనకి ఈవినింగ్ 4 గంటల వరకు కూడా నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతుంటుంది. దానికి సంబంధించినటువంటి రైస్ కానీ, కర్రీ కానీ, అదేవిధంగా ప్రసాదం కానీ, చట్నీ కానీ, సాంబారు, అదేవిధంగా మజ్జిగ, ఇవన్నీ వేస్తారు. చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు తిరుమల వెళ్ళేవారు ప్రతి ఒక్కరు కూడా శ్రీ వెంగమాంబ నిత్య అన్నదానంలో సత్రంలో భోజనం చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇదంతా కూడా ఫ్రీగా మనకి భోజనం పెట్టడం జరుగుతుంది. కాబట్టి మన దగ్గర ₹1 కూడా తీసుకోరండి. ఎవరైతే తిరుమల వెళ్తున్నారో శ్రీవారి భక్తులు తప్పకుండా కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా మనకు తిరుమల కొండపైన చూడడానికి 6 ప్రదేశాలు ఉన్నాయండి. ఒకటి శ్రీవారి పాదాలు, శిలాతోరణం, అదేవిధంగా వేణుగోపాల స్వామి గుడి, జపాలి ఆంజనేయ స్వామి యొక్క టెంపుల్, ఆకాశగంగ, పాప వినాశనం, ఈ 6 క్షేత్రాలు తిరుమల కొండపై ఉన్నాయి. అదేవిధంగా మీరు తిరుమల కొండపై వెళ్ళినప్పుడు దీనికి సంబంధించిన బట్టి నెక్స్ట్ వీడియోలో చాలా పూర్తిగా చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. సుమారుగా ఇప్పుడు స్వామివారిని దర్శించుకోవడానికి సమయం అయితే మనకి 2.5 రోజుల పైన పడుతుంది అనేటువంటిది తెలుస్తుంది. అంటే సర్వదర్శనం ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శనం ఉన్నది మనకి 25వ తారీఖున రిలీజ్ చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు.